రైట్ మనం చూస్తున్నాం ఏదైతే పేరు నాని వైఫ్ జయసుధకి సంబంధించి ఒక గుడాంలో ఆవిడ పేరు మీద నడపడం జరుగుతుంది. అయితే దాన్ని పౌర సరఫరాల శాఖ రెంట్కి తీసుకోవడం, అక్కడ ఉన్నటువంటి బియ్యంలో అవకతవకలు రావడం, ఇదన్నీ కూడా కేవలం వెయిటింగ్ చేసే విషయంలో వచ్చినటువంటి లోటుపాట్ల కారణంగా ఇదంతా జరిగింది. ఏదైతే డిఫరెన్స్ వచ్చాయో మేము గవర్నమెంట్ పే చేస్తామని చెప్పి డైరెక్ట్గా లెటర్ రాయడం జయసుధ ఇవన్నీ చోటు చేసుకున్నాయి. దీనికి సంబంధించి చర్యలకైతే ముందుకెళ్ళబోతుందని తెలుస్తుంది సర్కార్. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. హరీష్, ప్రజెంట్ ఏపీలో రాజకీయం రేషన్ బియ్యం మాఫియాకి సంబంధించినటువంటి అంశాలపైన ఎక్కువగా ఫోకస్ అయినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం పైన రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వం చాలా సీరియస్ గా చర్యలు తీసుకోబోతుంది. సో అందులో భాగంగానే ప్రతి అంశాన్ని కూడా ప్రభుత్వ యంత్రాంగం, అధికార యంత్రాంగం, పౌర సరఫరాల శాఖకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. సో అందులో భాగంగానే తాజాగా మాజీ మంత్రి పేర్ని నానికి చెందినటువంటి గోడౌన్, సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటి గోడౌన్ ఏదైతే ఉందో ఆ గోడౌన్ లో నిల్వ ఉంచినటువంటి రేషన్ బియ్యానికి సంబంధించినటువంటి అంశం ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ఇందులో భాగంగానే రేషన్ బియ్యంకి సంబంధించినటువంటి లావాదేవీలు, అదేవిధంగా స్టాక్ కు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజెంట్ లెక్కలు తేడాగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఉన్న పడంగా వచ్చి తనిఖీలు చేసి లెక్కలు చూపించాలని చెప్పి అధికారులు అడగడం పట్ల పేరు నాని కూడా కొంతవరకు అభ్యంతరం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే సడన్ గా వచ్చి లెక్కలు తీసుకోవడం అంటే కొంతవరకు కూడా కన్ఫ్యూజన్ ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో నిల్వలకు సంబంధించినటువంటి లెక్కలను కూడా వివరిస్తామని చెప్పి కూడా ఆయన పేర్కొన్నారు. అయితే ఎక్కడైతే నిల్వలకు సంబంధించి బియ్యం ఎక్కడైతే తేడా వచ్చిందో ఆ నిల్వలకు సంబంధించి మాయమైనటువంటి బియ్యానికి సంబంధించినటువంటి ధరను చెల్లించేందుకు కూడా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఇప్పటికే పేరు నాని స్పష్టం చేశారు. ఈ మేరకు అధికార యంత్రాంగానికి కూడా లెటర్ రాసినట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ అంశానికి సంబంధించినంత వరకు కూడా ఒకవైపు స్టాక్ మిస్ అయింది. స్టాక్ మిస్ అయిన తర్వాత ఆ విషయాన్ని అధికార యంత్రాంగం దృష్టికి తీసుకురాకపోవడం ఒక ఎత్తు. అదేవిధంగా పేరు నానికి సంబంధించి మాజీ మంత్రిగా వ్యవహరించినటువంటి ఆయనకి చెందినటువంటి గోడౌన్ ని సివిల్ సప్లైస్ కి సంబంధించినటువంటి శాఖకి లీజుకి ఇవ్వడం మరొక ఎత్తు. ఈ మొత్తం అంశాలన్నీ కూడా ఇటీవల కాలంలో కాకినాడ పోర్ట్ ని కేంద్రంగా చేసుకుని స్వయంగా డిప్యూటీ సీఎం రంగంలో దిగిన తర్వాత పేర్ని నాని మాజీ మంత్రిగా చేసినటువంటి రాజకీయపరమైనటువంటి కామెంట్స్, ఇప్పుడు ఆయనకి చెందినటువంటి గోడౌన్ లోనే బియ్యం నిల్వలకు సంబంధించినటువంటి లెక్కలు తేడా రావడం, ఈ మొత్తం అంశం అంతా కూడా ఒక రకంగా రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది. అందులో భాగంగానే ఈ రోజు యంత్రాంగం అంతా కూడా ప్రత్యేకంగా ఆయనకి సంబంధించినటువంటి గోడౌన్ సంబంధించినటువంటి లావాదేవీలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. సో ఇప్పటికీ దాదాపుగా ₹1,00,00,000 పైగా బియ్యంకు సంబంధించినటువంటి నిల్వలు, అంటే దాదాపుగా 1,80,00,000కు సంబంధించి, అంటే నియర్లీ 2 crores, 2 కోట్లకు సంబంధించినటువంటి ఫైన్ తో పాటు ఏదైతే నగదు చెల్లించాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది, దీంతో పాటు క్రిమినల్ కేసులు కూడా ఎదుర్కోవాల్సినటువంటి సిచ్యువేషన్ వస్తుంది అన్నటువంటి ఒక అభిప్రాయం అధికార యంత్రాంగం నుంచి వ్యక్తం అవుతుంది. జరిమానా డబల్ చేసినప్పటికీ కూడా దానికి సంబంధించి క్రిమినల్ చర్యలు తీసుకోవడం, అదేవిధంగా గోడౌన్ ని సీజ్ చేస్తామని చెప్పి కూడా అధికార యంత్రాంగం స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక క్రిమినల్ చర్యలకు సంబంధించినటువంటి అంశం ఒక రకంగా చర్చనీయాంశంగా మారుతుంది. అదేవిధంగా ఇటీవల కాలంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ కోర్ట్ ని కేంద్రంగా చేసుకొని జరిగినటువంటి తనిఖీల్లో రేషన్ బియ్యం సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి రావడం, అది కూడా సంచలనంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా పనిచేసినటువంటి పేర్ని నాని ప్రజెంట్ ఆయన మచిలీపట్నంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆయనకి సంబంధించినటువంటి స్టాక్, ఆయనకి సంబంధించినటువంటి గోడౌన్ లో స్టాక్ తేడా రావడం, ఈ వ్యవహారం మీద పేర్ని నాని కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వివరాలపైన కూడా ప్రజెంట్ చర్చనీయాంశంగా మారింది. మరోవైపు పేర్ని నాని కూడా కొంతరాలుగా అజ్ఞాతంలోకి వెళ్లారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. దీనిపైన కూడా ఒక రకంగా రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారేటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.